ఎన్ని సామాన్లు పంపించారో చూసావా మన కోసం. ఇది చూడు జానకి. అవునమ్మగారు, నేనైతే కల్లో కూడా ఊహించలేదు వాళ్ళు ఇన్ని సామాన్లు పంపిస్తారని. ఇవన్నీ ఏంటి నానమ్మా? అభి వాళ్ళ నానమ్మ నీకోసం ఇన్ని కానుకలు పంపించింది. మొత్తం మన హాలంతా వీటితోటే నిండిపోయింది. ఓరి భగవంతుడా, ఎంత అందంగా ఉంది హారం. అవునమ్మగారు, నిజంగా ఈ హారం చాలా అందంగా ఉంది. వాళ్ళ వంశపు హారమేమో. ఆవిడంత ప్రేమగా పంపించిందంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అలా చూడు, ప్రజ్ఞ ఇప్పటి నుంచి ఆలోచనలో పడిపోయింది. తన పెళ్లికి ముందే అభి వాళ్ళ నానమ్మ తన మీద ఇంత ప్రేమ చూపిస్తుందంటే తర్వాత ఇంకెంత ప్రేమ చూపిస్తుందో అని. చూసావా ప్రజ్ఞ, ఎంత అందంగా ఉందో. ఒకసారి దీన్ని వేసుకొని చూపిస్తావా నాకు? నువ్వు వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో చూస్తాను. నానమ్మ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నేను అమ్మ దగ్గరికి వేసుకొని మీ అమ్మకు చూపించు. తను కూడా చాలా సంతోషిస్తుంది. వేసుకో అమ్మా. ఎంత అందంగా ఉందో తెలుసా? ఈ హారాన్నేదో నీకోసమే చేసినట్టు అనిపిస్తోంది. పద, వెళ్ళి దీన్ని మీ అమ్మకు చూపిద్దాం. పదమ్మా, పద. హాయ్ లవ్లీ. పూర్ణిమ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడే ఆకాష్ వాళ్ళ నానమ్మని చూశాను. మీ ఇంటి నుండి బయటకు వస్తున్నారు. అరే ఆవిడ ప్రజ్ఞకి సంబంధం మాట్లాడడానికి వచ్చారు. అభి కోసం. అభి సంబంధమా? ప్రజ్ఞ వదిన కోసమా? కానీ అదేలా? అంటే అది నాకు ఆలస్యం అయిపోతుంది. అమ్మ కోసం నేను మందు కానీ తీసుకెళ్ళాలి. పూర్ణిమ- బాయ్. అభి తమ్ముడు అర్చన విషయంలో ఎంత మోసం చేశాడో తెలిసిన తర్వాత కూడా ప్రజ్ఞ ఇలా ఎలా చేయగలుగుతోంది? సరళా, సరళా, కళ్ళు తెరు. ప్రజ్ఞను చూడు. ఈ హారం ఎవరిచ్చారు? దీన్ని అభి వాళ్ళ నాన్నమ్మ పంపించింది ప్రజ్ఞకి కానుకగా. అమ్మ లేవకు, నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. ఎంత అందంగా ఉంది. నీకోసమే తయారు చేసినట్టుగా ఉంది. సరిగ్గా చెప్పావు నువ్వు. నేను కూడా బయట ఇదే అన్నాను. నానమ్మ అతను వచ్చారు. అతనంటే ఎవరు? అతనే నానమ్మ, అభి వచ్చారు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే, మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అని చెప్పడానికి. మన ఇద్దరి జాతకాలు అయితే కలిసి ఉండొచ్చు, కానీ మన ఆలోచనలు ఎప్పటికీ ఒకటి కాలేవు. నేను మిమ్మల్ని కలవడానికి వద్దామని అనుకున్నాను. కోపంలో నేను మిమ్మల్ని చాలా మాటలు అనేశాను. అందుకే ఈసారి నిజంగానే క్షమాపణ అడగాలనుకున్నాను. నా వల్ల తప్పు జరిగిపోయింది. తర్వాత దాని గురించి ఆలోచిస్తే నాకేమనిపించిందంటే, ఇది ఈ నెక్లెస్ నీకు మా నాన్నమ్మ ఇచ్చిందా? అవును, కానుకగా పంపించారు. నిజానికి ఆవిడ మాటలను బట్టి నాకేమనిపించిందంటే, నన్ను పెళ్లి చేసుకుంటేనే మంచిదనిపించి ఉంటుంది. ఆలియా చెప్పింది అక్షరాల నిజం. పైకేమో మంచి అమ్మాయిలా నటిస్తోంది, కానీ బంగారం చూసేసరికి అసలు రంగు బయటపడిపోయింది. కమాన్ ఆలియా, ఇలా టెన్షన్ పడితే ఏమవుతుంది?
నేనేం టెన్షన్ పడ్డం లేదు తను. ఆలోచిస్తున్నాను అసలు ఆ అమ్మాయి ఇంత తెలివైంది అని. అసలు ఏం కావాలి తనకి? మేబీ తనకి డబ్బు వద్దేమో, నిజంగానే తను ప్రవీణ్ని ప్రేమిస్తాను. తను దీని నా గట్ ఫీలింగ్ అను లేక ఐ డోంట్ నో వాట్, బట్ ఐ నో దట్ దిస్ గర్ల్ ఈజ్ అప్ టు సంథింగ్. లేదంటే అన్నయ్యకి ప్రవీణ్కి మధ్య గొడవ జరిగిందని ఆ అమ్మాయికి తెలిసిపోయి ఉంటుంది, అందుకే ఇలా డ్రామా ప్లే చేస్తుందేమో. లేదంటే ప్రవీణ్కి తనకి మధ్య నడుస్తున్న అఫైర్ గురించి మనకి తెలిసిపోయిందని తనకి తెలిసి ఉండాలి. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తావు? వెయిట్ చేస్తాను రేపు ఉదయం వరకు. రేపు ఉదయం నేను తన ఇంటికి వెళ్తాను. అసలు తన మనసులో ఏముందో నేను తెలుసుకోవాలి కదా. రండి బాబు, రండి బాబు, కూర్చోండి, రండి. కూర్చోండి. కూర్చోండి. ఒక్క నిమిషం, ఇవి కూడా తీసే జానకి. అలాగే. ఒక్క నిమిషం బాబు. రండి బాబు, ఇక్కడ కూర్చోండి. క్షమించండి బాబు, ఈ ఇల్లంతా చిందరవందరగా ఉంది. నువ్విక్కడే నిలబడి నా మొహం చూస్తున్నావేంటి? వెళ్ళి సరళని తీసుకురా. ఇప్పుడే పిలుస్తాను. గాలి వస్తుందా బాబు? హాయ్ సార్, అది ఇవి మీ సీడీ కలెక్షన్, మీ ఆటోగ్రాఫ్ ఇస్తారా? ఇప్పుడు నీకంత తొందర ఏమొచ్చింది? ఆయన ఇంటికి కాబోయే అల్లుడు, ఇక మీద వస్తూ పోతూ ఉంటారు కదా, తర్వాత తీసుకోవచ్చులే, ఇక వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటో చెప్పలేదు. పూర్ణిమ. ఇవ్వండి. ఇప్పుడు సంతోషమేగా, వెళ్ళి త్వరగా మంచినీళ్ళు తీసుకురా, వెళ్ళు. ఈమె నా కోడలు సరళ, ప్రజ్ఞ వాళ్ళమ్మ. నమస్తే. నమస్కారం. సంతోషంగా ఉండండి. కూర్చోండి బాబు. ఏమైంది మీకు? ఆరోగ్యం బాగున్నట్టుగా లేదు. లేదు, నా ఆరోగ్యం పూర్తిగా బాగుంది. అయినా ఈ వయసులో కాస్త అటు ఇటుగా ఉంటుంది కదా బాబు. మీరు కూర్చోండి. ముందు మీరు కూర్చోండి. మీతో పాటు మీ నాన్నమ్మగారు రాలేదా? యాక్చువల్లీ తనే రావాలనుకుంది, కానీ మిగతా పనుల్లో బిజీగా ఉండి పర్లేదు థ్యాంక్స్. అందుకనే నాన్నమ్మ మీకు సారీ చెప్పమనంది. బాబు, అది మీ నాన్నమ్మ మా కోసం ఇన్ని కానుకలు పంపించారు. ఇవన్నీ పంపాల్సిన అవసరం ఏముంది? ఆవిడ ఆశీర్వాదం ఉంటే మాకంతే చాలు. వీటి గురించి అయితే నాకేం తెలియదండి. సరే, ఇక నేను బయలుదేరుతాను. నేను నాన్నమ్మకు చెప్తానులేండి. లేదు లేదు లేదు, మీరు అలా ఎలా వెళ్ళిపోతారు? ఏమీ తినకుండా మిమ్మల్ని ఎలా పంపిస్తాం? ప్రజ్ఞ, వెళ్ళమ్మా, వంటగదిలోకి వెళ్ళి త్వరగా టిఫిన్ చేసి టీ కూడా పట్టుకురా. ఆంటీ, అదంతా ఏం అవసరం లేదు లేదు. లేదు, మీరు కూర్చోండి, దయచేసి కూర్చోండి. ప్రజ్ఞ, వెళ్ళమ్మా. వై డోంట్ యు అండర్స్టాండ్? ఐ లవ్ యూ. ప్రేమిస్తున్నాను నేను నిన్ను. అయినా నువ్వు కాకుండా నా లైఫ్ లో ఇంకో అమ్మాయి లేదు బుల్బుల్. ఇదేంటి బుల్బుల్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎవరైతే ఒక్కసారి కనిపిస్తే చాలని రాక్ కాన్సర్ట్ కి వెళ్తూ ఉండేదానివో, ఈ రోజు అతనే మన ఇంటికి వస్తే నువ్వు ఇక్కడ కూర్చుని ఉన్నావా? వెళ్ళి కలిసిరా అతన్ని. నిజంగా అతను చాలా మంచివాడు. ఎదుగు చూడు, నా సిడీ కలెక్షన్ మీద సంతకం కూడా చేశాడు. నాకెవరిని కలవాలని లేదు పూర్ణిమ. నువ్వు నాకు అస్సలు అర్థం కావు. ముందు ఒకటి అంటావు, తర్వాత ఒకటి అంటావు. మతిపోయిందా? అయినా నేను కూడా చూస్తాను. నీ ఫ్రెండ్స్ అందరికీ తెలుస్తుంది కదా అభి గురించి. అప్పుడు వాళ్ళందరూ నీ వెంట పడతారుగా. అప్పుడు నువ్వేం చేస్తావో చూస్తాను. ఎప్పుడు మారుతుందో ఏంటో. మీ నానమ్మ తన అభిషేక్ గురించి ఎలా అయితే చెప్పారో మీరు అచ్చం అలాగే ఉన్నారు. మీరు చాలా మంచివారు. మీ నానమ్మకి మీరంటే ఎంతో ఇష్టం కదా. టీ తీసుకోండి. సరళ, ఒకసారి లోపలికి రా. బాబు, మేమిద్దరం ఇప్పుడే వస్తాం. ప్రజ్ఞ, అబ్బాయికి బిస్కెట్లు కూడా ఇవ్వమ్మా. అది ఇంతకు ముందు నేను మీతో ఆ విధంగా మాట్లాడినందుకు మీరు నన్ను క్షమించినట్టే కదా.
ఒకవేళ క్షమించలేదంటే? రేపు మన మ్యారేజ్ హాల్లో పెళ్ళుంది కదమ్మా, దానికోసం కుంకుమ ఉంచామని చెప్పారు. అది ఇప్పుడు కావాలమ్మా డెకరేషన్ చేయడానికి. నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఏంటక్క నీకెందుకు అనవసరంగా శ్రమ? నేను వెళ్ళి తీసుకొస్తాను కదా. సరళా, నేనేం చెప్పాలనుకున్నానంటే ఇంటికి మొదటిసారిగా కాబోయే అల్లుడు వచ్చాడు కదా, అతని ఒట్టి చేతులతో పంపిస్తావా ఏంటి? కానీ అత్తయ్య ఇప్పటికిప్పుడు నేను ఏమిచ్చి పంపించగలను? కానీ మనం ఏదో ఒకటి చెయ్యాల్సిందే కదా. డబ్బులిచ్చేద్దాం. అత్తయ్య ఏమంటున్నారు మీరు? అతనికి డబ్బులు ఎలా ఇస్తాను? సరళా, నీ ఆశీర్వాదం అనుకుని నువ్వేమిచ్చినా సరే సంతోషంగా తీసుకుంటాడు. నిజంగానా? ఆ పూర్ణిమ, సారీ అక్క, నేను ఇప్పుడే వెళ్ళి టవల్ తీసుకొస్తాను. మోహన్ గారు, నేను మీకు తర్వాత తెచ్చిస్తాను. బాబు ఇది పూర్ణిమ. చూడు బాబు, ఇది మీరు తీసుకోండి. చూడండి, ఈ ఫార్మాలిటీస్ అవి ఏం అవసరం లేదు. ప్లీజ్ మీరు ఇది ఉంచండి. ఫార్మాలిటీ కాదు బాబు, ఆనవాయితీ. ఓకే, థ్యాంక్ యూ. నేను తీసుకుంటాను. వెళ్ళొస్తాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అని మీకు చెప్పడానికి వచ్చాను. నేను మిమ్మల్ని కలవడానికి వద్దామని అనుకున్నాను. కోపంలో నేను మిమ్మల్ని చాలా మాటలు అనేశాను. ఇప్పుడు నా వంతు నేను తొక్కుతాను. కాదు, ఇప్పుడు నా ఛాన్సు, నేనే తొక్కుతాను. లేదు, నేను తొక్కుతాను. చిన్న, తీసుకో. ఇది నా కోసమేనా? ఎంజాయ్ చేసుకో. ప్రజ్ఞ, బంధువుల కంటే ముందు పొరుగు వాళ్ళే వస్తాడు శుభాకాంక్షలు చెప్పడానికి. ఆంటీ గారు, మీరా? నీకు అభిసంబంధం వచ్చిందని నేను విన్నాను. నేను ఇక్కడికి తెలుసుకోవడానికే వచ్చాను, నువ్వు వాళ్ళకి ఏం చెప్పావని. ఆంటీ గారు, ప్లీజ్ చూడండి, కాస్త నెమ్మదిగా మాట్లాడండి. అమ్మ ఆరోగ్యం అసలేం బాలేదు. మీరు ప్లీజ్. అంటే నువ్వు ఒప్పుకున్నావన్నమాట. అర్చన్ని వాళ్ళు మోసం చేశారు. ఇదంతా తెలుసు కూడా వాళ్ళు సంబంధం తీసుకొని వస్తే ఒప్పేసుకున్నావా? ఆంటీ గారు, ప్లీజ్ మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఏంటి ప్రశాంతంగా మాట్లాడేది? ప్రజ్ఞ, ఎవరైనా మోసపోయారంటే అది మా కుటుంబమే కదా. ముందేమో నా కూతురు మోసపోయింది, ఆ తర్వాత మా అబ్బాయి కూడా. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది అంత మంచిగా జరిగిందని. నువ్వే మా అబ్బాయికి తగిందనివి కాదని. ఆంటీ ప్లీజ్, మీరేమైనా అనాలనుకుంటే వెళ్ళి మీ అబ్బాయిని అనండి. ఇప్పుడు అదంతా జరుగుతుందంటే దానికి కారణం మీ అబ్బాయి మాత్రమే. ఎదుటి వాళ్ళ తప్పులు వేలెత్తి చూపిస్తే మన తప్పుల్ని కప్పిపుచ్చుకోవచ్చు అనుకోవద్దు. మేమేం కప్పిపుచ్చడం లేదు. తప్పుల్ని కప్పిపుచ్చుతుంది మీ అబ్బాయి. ఏ రోజైతే తన తప్పులు బయటపడతాయో
అప్పుడు తన అసలు రంగు బయటపడుతుంది. మా అక్కని తను ఎంత దారుణంగా మోసం చేశాడో మీకు తెలుస్తుంది. బుల్బుల్ వద్దు అక్క, వద్దు. ఆంటీ గారు, నేను మీ కోపాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలను. ఇప్పుడు మీరు నా మీద కోపడడం కూడా న్యాయమే కావచ్చు, కానీ మా పరిస్థితిని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్లీజ్ ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పెళ్లికి తారీఖు నిర్ణయించడమే మిగిలిపోయింది. అవును, సంబంధం అయితే ఖచ్చితంగా ఖాయమైపోయినట్టే. ఈ నాన్న ముందే ఇంకా ఏది కన్ఫర్మ్ కూడా కాలేదు, అప్పుడే అందరికీ ఇన్విటేషన్ ఇవ్వడం మొదలు పెట్టేసింది. ఏమైనా గందరగోళం జరిగితే అప్పుడు? హలో 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 కాదు, ఫోన్ లేవండి. ఏం చేస్తున్నారు నానమ్మా? ఇలాగే మాట్లాడుతూ ఉంటే మీ ఆరోగ్యం ఏం కావాలి? బెడ్ రెస్ట్ తీసుకోవాలి అంటే అప్పుడు? ఆయన మీకు చాలా బాగా తెలుసు కదా నాన్నమ్మా. ఒకవేళ మీకు ఏదైనా జరిగిందంటే అప్పుడు అన్నయ్య అసలు పెళ్లి చేసుకోడు. ఇదే కావాలా మీకు? ఒక్క ఫోన్ చేసి. లేదు నానమ్మ, లేదు. పెళ్లి తారీఖు ఫైనల్ అయ్యేంత వరకు మీరు ఎవరికి ఫోన్ చేయకూడదు. కొంచెం కూడా హడావుడి పడ్డానికి వీల్లేదు. అందుకే గదిలోకి వెళ్లి రెస్ట్ తీసుకోండి, సరేనా? నో. సరే సరే, అలాగేలే ఆలియా. ముందు నాకు ఫోన్ ఇవ్వు. వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అనియా, ఎక్కడికి వెళ్ళా? ఇందాకటి నుంచి నీకోసం వెతుకుతున్నాను. యువర్ రైట్ ఆలియా. ఆ అమ్మాయి చాలా తెలివైంది. ముందేమో తను నన్నే కాదంది. ఆ తర్వాత నాన్నమ్మ తనకు పంపించిన నెక్లెస్ చూసి మనసు మార్చేసుకుంది. అంటే ఐఎమ్ షూర్ షీ మస్ట్ బి థింకింగ్ పెళ్లికి ముందే ఇన్ని బహుమానాలు ఇచ్చారంటే ఇక పెళ్ళయ్యాక ఎలా ఉంటుంది అని. యునో ఆలియా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను తనతో మాట్లాడడానికి ముందే తను నన్ను క్షమాపణ అడిగింది. అలాగే తను ఈ పెళ్లికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. వాట్? నిజంగా నాన్నయ్య? ఆలియా, ముందు నేను ఈ పెళ్లి నీ సంతోషం కోసం చేసుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు తన మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. తన కారణంగానే నా చిన్ననాటి స్నేహితుడు దూరం అయిపోయాడు. ఇప్పుడు నేను తన ప్రపంచాన్ని మార్చేస్తాను. తను నన్ను ఒక్కసారి రిజెక్ట్ చేసింది కదా, పెళ్ళైన తర్వాత నేను తనని ప్రతిరోజు రిజెక్ట్ చేస్తూనే ఉంటాను. నాతో పెట్టుకున్నందుకు ఫలితం తనకి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత తెలుస్తుంది. ఐ విల్ డిస్ట్రాయ్ హర్. థ్యాంక్ గాడ్ అన్నయ్య, మనకి ఈ అమ్మాయి అసలు రూపం ఏంటో తెలిసిపోయింది. లేదంటే తను నిజంగా ప్రవీణ్ని ప్రేమిస్తుందేమోనని ఒక్క నిమిషం నేను కూడా అనుకున్నాను. అలాగే అని ఇంకో విషయం కూడా, ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంది. దాన్ని నువ్వు మాత్రమే గెలవగలవు, ప్రవీణ్. ఒకవేళ ప్రవీణ్కి మొత్తం ఈ సీన్ గురించి తెలిసిపోయిందంటే అప్పుడు తను ఈ ప్లాన్ మొత్తాన్ని ఫెయిల్ చేస్తాడు. సో యూ హ్యావ్ టు హ్యాండిల్ హిమ్. డోంట్ వరీ ఆలియా, ప్రవీణ్ గురించి నేను ఆలోచించాను. తను 2-3 రోజులు ఈ సిటీ వదిలి వెళ్ళిపోతాడు. తను తిరిగి రావడానికి టైం పడుతుంది. పర్ఫెక్ట్ అనియా. అయితే నువ్వు ప్రవీణ్ని చూసుకో, నేను ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటాను. మనం వీలైనంత తొందరగా పెళ్లి జరిగేలా చూడాలి. ఆలియా, ఈ మీడియా గురించి నీకు తెలుసు కదా, ఇంత తొందరగా పెళ్ళంటే అనియా వాళ్ళు... ప్లీజ్, దాని గురించి నువ్వేం టెన్షన్ పడద్దు. నేనున్నాను కదా. దట్స్ మై డిపార్ట్మెంట్ అండ్ ఐ హ్యాండిల్ ఇట్. ఆల్ రైట్ దెన్. డ్రైవర్, లోపలున్న సామాన్లు ముందు తీసుకెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్? ఆ ఇంటికి తీసుకువెళ్ళాలి ప్లీజ్. అలాగే. థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటి పూర్ణిమ, ఇన్ని సామాన్లు ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు చెప్పలేదు నాకు? అమ్మ నువ్వా? రారా జానకి. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ తేవాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికే మీ నానమ్మ గారు చాలా బహుమానాల్ని పంపించేశారు. అవసరం ఉందా ఆంటీ? నానమ్మే చెప్పారు తీసుకెళ్ళమని. మా నానమ్మ ఏదైనా చెప్పారంటే దాన్ని మేము ఎప్పటికీ కాదనిలేం. అంటే నా ఉద్దేశం, ఇప్పుడు 2 వైపులా అమ్మాయి అబ్బాయి అందరికీ నచ్చేశారు కాబట్టి 2 ఫ్యామిలీస్ రెడీగా ఉన్నాయి కాబట్టి మరి రేపే మనం ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు కదా.
రేపా? ఇంత త్వరగానా? లేదమ్మా, ఇంత త్వరగా ఎలా చేయగలం మేము? చూడండి అంటే మీరేం కంగారు పడకండి, ఏర్పాట్లన్నీ మేమే చూసుకుంటాం. అలాగే అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, నాన్నమ్మకి ఈ మధ్య ఆరోగ్యం బాగుండటం లేదు. అప్పుడప్పుడు డాక్టర్స్ వచ్చి చెకప్ చేసి వెళ్తున్నారు. అందుకే ఎంగేజ్మెంట్ అయిన 3 రోజుల తర్వాత పెళ్లి చేసేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అమ్మా అవన్నీ సరే గాని ఇంత తొందరగా ఏర్పాట్లన్నీ ఎలా అవుతాయమ్మా? అయ్యో అంటే మీరేం కంగారు పడకండి, అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటాం కదా. అదే కాకుండా పౌర్ణమి రోజు ముడిపడ్డ బంధం ఎప్పటికీ తెగిపోదని మా పంతులు గారు చెప్పారు. కాబట్టి పౌర్ణమి రోజున మనం ఎంగేజ్మెంట్ జరిపించేద్దాం, ఏమంటారు? అలాగేనమ్మా. మరి మీ నాన్నమ్మగారికి ఆరోగ్యం బాగాలేదంటున్నారు కాబట్టి ఇక నేనేమి అనలేకపోతున్నాను. ఓహో ఐఎమ్ సో సారీ, నేను ఒక విషయం పూర్తిగా మర్చిపోయాను. అంటే ఒక్క నిమిషం ప్లీజ్.